ఈరోజు కూడా చాలా సగర్వంగా చెప్తున్నాం. 111 మేము చెప్పిన వాదనలో ఈ పోసాని కృష్ణమురళి మీద ఈ ఫ్యాక్ట్స్ 111 పనికిరాదు, పెట్టడానికి లేదని మేము వాదన తీసుకున్నాం. గౌరవ కోర్టు వారు మా వాదనతో ఏకీభవించి ఎటువంటి తీసేశారు. కాబట్టి మేము ఖచ్చితంగా విజయం చెందామని భావిస్తున్నాం. పోసాని గారు మ్యాజిస్ట్రేట్ ముందు ఏదో ఆవేదన వ్యక్తం చేసినట్టున్నారు కదా? చాలా ఆవేదన వ్యక్తం చేశాడండి. వారికి జరుగుతున్నటువంటి అన్యాయం 70-60 చిల్లర ఏళ్ళు ఉంటుంది ఆయనకి. 67 వయసులో 111 సెక్షన్లు పెట్టి 16 రాష్ట్రంలో ఒకసారి చాలా ముఖ్యమైన విషయం 12వ తేదీ మొదలుపెట్టినటువంటి కేసుల పరంపర 12 నుంచి ఒక ఆర్గనైజ్డ్గా రాష్ట్రం నలుమూలల 4 చెరువులు ప్రతి ప్లేస్లో ఇటు పాతపట్నం నార్త్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ది సదర్న్ మోస్ట్ పార్ట్ అండ్ వెస్టర్న్ పార్ట్ అండ్ టు ది ఈస్టర్న్ పార్ట్ ప్రతి పోలీస్ స్టేషన్లో 16 కేసులు రిజిస్టర్ చేసి మీరు ఒక కేసులో బెయిల్ వస్తే ఇమీడియట్గా బయట పోలీస్ ప్లాన్ ఉంటుంది, ఇంకొక కేసులో అరెస్ట్ చేసి తీసుకోవాలి. ఒకవేళ ఒక కేసులో బెయిల్ రాకపోతే ఇమీడియట్గా పీటీ వారెంట్లు ఇష్యూ తీసుకోవాలి. అంటే ఒక ముద్దాయి ఒక కేసులో ఎత్తుకున్న తర్వాత 20 కేసులు అంటే మీ దృష్టిలో 5-6 నెలలు జైల్లో పెట్టాలా అనే యొక్క దురుద్దేశం చాలా స్పష్టంగా ఉంటుంది. చాలా వరకు మేము సక్సీడ్ అయినాం. ఒక్కొక్క ఈ 16 కేసుల్లో ఒక హైకోర్టు వారు ఇచ్చినట్టుగా 10-15 కేసులు పాస్ కూడా చేయడం జరిగింది. అరెస్ట్ 41A ఇవ్వమని కూడా జరిగింది. 41A 35(3) ఇవ్వమని కూడా ఆర్డర్ వేశారు. కాబట్టి వారి యొక్క దురుద్దేశాన్ని మేము ఖచ్చితంగా పోరాడి ఖచ్చితంగా విజయం చేయాలి. అసలు నిజంగా ఈ 35(3) ఇవ్వాలని హైకోర్టు ఆర్డర్ ఇవ్వకుండా ఉండుంటే ఈ 111 కోర్టులు ఇది చల్లవని కొట్టేయకుండా ఉండుంటే ఈ ప్రతి ముద్దాయి 6 నెలలు జైల్లో మినిమం మగ్గాల్సినటువంటి పరిస్థితి. దానిలో నుంచి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మా ఆదేశంతో ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి అండగా నిలబడతాం. ఖచ్చితంగా వారి అఘాయిత్యాలు అరాచకాలు ఖచ్చితంగా ఎదుర్కొపోతాం. గుంటూరు జైలుగా సార్? గుంటూరు